సో ఈ మధ్య అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్న న్యూస్ మన రామ్ చరణ్ అండ్ ఉపాసన గారి డెలివరీ. ఒక బాయ్ అండ్ ఒక గర్ల్. సో ఇట్స్ సచ్ అ కంప్లీట్ ఫ్యామిలీ. అందరికీ ఇష్టం ట్విన్స్ పుట్టాలి, అందులోనూ ఒకళ్ళు బాయ్ ఒకళ్ళు గర్ల్ ఉంటే ఇంకా ఎంత హ్యాపీ అని. సో ఇలాగా మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఒకళ్ళు గర్ల్ అండ్ ఒకళ్ళు బాయ్ ఆర్ ట్విన్ ప్రెగ్నెన్సీని మనం సెలెక్ట్ చేసుకోవచ్చా అని చాలా మంది అనుకుంటారు. ఆర్ మేబీ వాళ్ళు కూడా ఇలానే సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారా అనే డౌట్స్ కూడా మీకు వచ్చుంటాయి. సో దీని గురించి నేను క్లారిటీ ఇస్తానండి. సో దీనికి సింపుల్ గా ఆన్సర్ ఎస్, వీ క్యాన్ సెలెక్ట్ జెండర్ ఇన్ ఐవీఎఫ్, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బ్యాన్డ్ ఇన్ ఇండియా బికాస్ దేర్ ఇస్ అ స్ట్రాంగ్ అండ్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఫర్ జెండర్ సెలెక్షన్ ఇన్ ఇండియా. ఈ యాక్ట్ ని PCPNDT యాక్ట్ అంటారండి. ఈ యాక్ట్ ప్రకారం మీకు పుట్టబోయేది లేదా మీ ఎంబ్రియో మేల్ ఎంబ్రియోనా లేదా ఫీమేల్ ఎంబ్రియోనా అని సెలెక్ట్ చేసుకోవటము చట్టరీత్యా నేరం. లేదా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఇఫ్ యూ వాంట్ టు నో ద జెండర్ ఆఫ్ యువర్ బేబీ, అంటే మీరు స్కాన్ లో చూసుకొని బేబీ గర్లా లేదా బేబీ బాయా మాకు చెప్పండి అని అడగటము తప్పు. ప్లస్ మీకు జెండర్ రివీల్ చేసే డాక్టర్ కూడా ఆ జెండర్ రివీల్ చేయడం తప్పు. ఓకే, సో ఇది విషయం ఒకటి 100% క్లారిటీ అండి. బట్ PGT అనే ప్రాసెస్ ద్వారా PGT-A, PGT-M ఇలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఇవి జనరల్లీ మనం ఇవి ఎందుకు చేస్తాము అంటే బేబీలో ఏదైనా జెనెటిక్ డిసీజెస్ ఉందా, సో ఇస్ ద ఎంబ్రియో హెల్దీ టు ట్రాన్స్ఫర్ ఆర్ నాట్, సో జెనెటిక్ కండిషన్ ని ఐడెంటిఫై చేయడానికి, అబార్షన్ రిస్క్ ఏమన్నా ఈ ఎంబ్రియోకి ఎక్కువ ఉంటుందా, ఇలాంటివి తెలుసుకోవడానికి మాత్రమే మనం ఈ టెస్ట్ ని యూజ్ చేసుకుంటామే తప్ప ఇండియాలో జెండర్ సెలెక్ట్ చేయడానికి ఈ టెస్ట్ 100% యూజ్ చేసుకోము. సో ఐ వుడ్ సే డెఫినెట్లీ మన సెలబ్రిటీస్ కూడా, ఎంత సెలబ్రిటీస్ అయినా సరే ఇండియన్ లాకి అబైడ్ అయి ఉండాల్సిందే. సో వాళ్ళు కూడా జెండర్ సెలెక్షన్ చేసుకోలేదు. ఇట్ ఈస్ లక్కీ దట్ దే గాట్ వన్ బాయ్ బేబీ అండ్ వన్ గర్ల్ బేబీ. సో ఇది ఏ కంట్రీలో లీగల్ అంటే కొన్ని కంట్రీస్ లో వాళ్ళకు వచ్చిన IVF ద్వారా తయారైన ఎంబ్రియోస్ ని మీకు 10 ఎంబ్రియోస్ వచ్చాయండి, ఇందులో 4 ఎంబ్రియోస్ ఏమో గర్ల్ ఎంబ్రియోస్, 6 ఎంబ్రియోస్ ఏమో బాయ్ ఎంబ్రియోస్ అని క్లియర్ గా చెప్తారు. సో USA అమెరికాలో చెప్తారు అండ్ దుబాయ్, ఈ కంట్రీస్ లో యూ కెన్ నో ద జెండర్ బికాస్ వాళ్ళకి ఇలాంటి PCPNDT లా లేదు. ఎందుకు అసలు మనకే ఈ లా ఉంది, బయట కంట్రీస్ లో ఎందుకు ఇలాంటి లా లేదు? ఇండియాలో ఫీమేల్ బేబీ అని తెలుసుకున్న వెంటనే చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మన వాళ్ళు. ఇంకా కూడా అమ్మాయేనా అనే ఆ ఫీలింగ్ ని ఇంకా మన కమ్యూనిటీలో మన సోషల్ స్టిగ్మా ఇంకా కంప్లీట్ గా పోలేదండి. స్టిల్ దే ఆర్ అగేన్స్ట్ బేబీ గర్ల్. సో ఈ థింకింగ్ ఉన్నంత వరకు ఈ లా మనకి ఖచ్చితంగా ఇండియాలో ఉంటూనే ఉంటుంది. సో ఇలా ఈ కంట్రీస్ లో మాత్రం దెర్ ఇస్ నో వాళ్ళకి గర్లా బాయా ఆర్ గర్ల్ పుడితే తీసేసుకుంటాము, బాయ్ ఉంటే ఉంచుకుంటాము, ఇలాంటి ఫీలింగ్స్ ఉండవు కాబట్టి ఈ కంట్రీస్ లో అది లీగల్ అన్నమాట. సో మన ఇండియాలో మాత్రం యూ కెనాట్ సెలెక్ట్ ద జెండర్ ఆఫ్ ద బేబీ. PGT టెస్టింగ్ ని ఓన్లీ జెనెటిక్ కండిషన్స్ లేదా బయట కంట్రీస్ లో జెండర్ సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు అంటే ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ కంప్లీట్ చేసుకోవడానికి వాడుకుంటారు. సో ఇట్లా వీ డు నాట్ అలౌ ఇట్ ఇన్ ఇండియా. సో దిస్ ఇస్ 100% షూర్. అండ్ ట్విన్స్ కూడా IVF లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయా? మనము సక్సెస్ రేట్స్ ఎక్కువ చేసుకోవడానికి 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తామండి ఒకటేసారి. ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది, ఒక అండం విడుదలవుతుంది లేడీ నుంచి, ఒక స్పర్మ్ వెళ్తుంది, ద వన్ గుడ్ స్పర్మ్ విల్ మీట్ దట్ వన్ ప్రాపర్ ఎగ్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ one single baby. So one single embryo gives rise to one single pregnancy. కానీ IVF లో ఏంటంటే వాళ్ళంతా ఖర్చు పెట్టి చేయించుకుంటారు కాబట్టి సింగిల్ ఎంబ్రియో పెట్టినప్పుడు సక్సెస్ రేట్ అది అతుక్కుంటుందా లేదా అనే డౌట్ ఉంటుంది. దీనికోసం మనం 2 పెడతాం. అట్లీస్ట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒకటి కాకుండా ఇంకోటైనా అతుక్కోవచ్చేమో, మనకు సక్సెస్ రేట్ ఇవ్వటం ఇంపార్టెంట్ ఆర్ పేషెంట్ ప్రెగ్నెంట్ అవ్వటం ఇంపార్టెంట్ కాబట్టి 2 ఎంబ్రియోస్ పెడతాం. సో 2 ఎంబ్రియోస్ ఎప్పుడైతే పెడతామో అప్పుడు ట్విన్స్ ఛాన్సెస్ డెఫినెట్లీ హై ఉంటాయి. 2 ఈక్వల్ కెపాసిటీ, ఈక్వల్ గ్రేడింగ్, ఈక్వల్ పొటెన్సీ ఉన్న ఎంబ్రియో అయితే ఖచ్చితంగా 2 అతుక్కోవచ్చు, ట్విన్స్ కూడా రావచ్చు. సో ఇలా ట్విన్స్ ప్లాన్ చేసుకోవడం అయితే పాసిబులే. కొంతమంది మాకు ట్విన్స్ వద్దండి, మాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఈసారి ఖచ్చితంగా ట్విన్స్ ఉంటే మేము భరించలేమండి, ఫైనాన్షియలీ మాకు బర్డెన్ అవుతుందని చెప్తారు. వీళ్ళకి సెలెక్టివ్గా ఒకటే ఎంబ్రియో తీసి ట్రాన్స్ఫర్ చేస్తాం. So selection of the number of embryos is possible, but selection of the gender not possible. Thank you.